రాజే టిఫిన్ చేయడం మొత్తం అయిపోయిందా? ఇడ్లీ అన్నీ చేసుకున్నావా? ఇడ్లీ చేసా, టీ పెట్టా, చట్నీ చేస్తా. సరే నువ్వు సర్దుకొని ఈరోజు కొట్టుకాడికి నువ్వు వెళ్ళు హోటల్ కాడికి. మరి నేను పనికి వెళ్తున్నాను, జాగ్రత్త. పిల్లలిద్దరు ఇంకా లేవాల, నిద్రపోతున్నారు. సరేనా? ఏ ఇడ్లీ చెప్పి ఒక వేసుకున్నావా? ఇడ్లీ దోశ ఎన్ని వేసుకున్నావు? దోశలా 7 వేసా. ఈ దోశలు కొంచెం ఎక్కువ వేసుకో. అదే పిండి తీసుకో కొంచెం వాడికి మెమ్మల్ని ఇంటి కాడనే ఎద్దుని. ఎందుకంటే దోశలు సేల్ అవుతున్నాయి, బాగానే తీసుకుంటున్నారు. మురుగురు వాళ్ళు కూడా వస్తున్నారు, కారు మంచి గుంటె పని వాళ్ళు కూడా వస్తున్నారు కదా దోశల కోసం. పిండి తీసుకుపోయి ఆడ పెట్టుకో, సరేనా? మరి నేను తీసిపోయి ఆడ పెట్టాను నైట్ని. నాతో పాటు వస్తావు నువ్వు కూడా? నేను కూడా ఇక్కడ పల్లెలోనే పని చేస్తుంది, మన పల్లెలోనే. అన్నం కూర ఉండేవా? ఎందుకంటే ఇప్పుడు ఎండలు ఎక్కువైనాయి కదా. పొద్దున 6 గంటలకు పోయి మధ్యాహ్నం 2 గంటలకల్లా 1 గంటకల్లా ఇంటికి వచ్చేయడమే. ఇదేడు మా తమ్ముడు రాలా మహేంద్రగాడు అని సరుతుకో. పిల్లలు ఇద్దరు మరి నిద్రపోతున్నారు, లేపోయినా వాళ్ళని? లేపోయినా? సాసు రే, సాసుగా సాసు రే, లే బండి మీద వెళ్దాం, లే కొట్టుకాడికి. మేము వెళ్తున్నాం. సువాసనే, అరే నానా తల్లి, మా సువాసనే, ఇగో లే మేము వెళ్తున్నాం. కొట్టుకాడికి వెళ్దాం లేమా. నేను పనికి వెళ్తున్నా, మేము హోటల్ కాడికి వెళ్తుంది. మీరు కమ్మగా కొట్లు కూర్చొని ఆటాడుకోవచ్చు, ఆటాడుకుంటా టిఫిన్ తినవచ్చు. లేదు సువాసనే, మేము వెళ్తున్నాం. దోయ్ మేము వెళ్తున్నాంలే. సాస్గా రే మేము వెళ్తున్నా పో. బండి మీద పోతున్నాం. బండి మా ఇగో దూదులు అవన్నీ వస్తున్నాయి. లే లే లే, అదిగో సుహాసిని లేచింది. బొడ్డమ్మ లేచింది, నువ్వే లాగవాలి. సుహాసిని లేచా? సరే రాండ్రా. అదుగు బండి, అదుగు బండి, అదుగు తాత వచ్చింది బండి వేసుకొని. తప్ప ఉందా? నేను వెళ్తున్నా. టీయా, ఇడ్లీ, దోశ అమ్ముదోరారా. సుహాసిని దా దా దా. రాజే పిల్లలిద్దరు లేచారు, మరి నీ పట్టుకొని నేను వెళ్తున్నాలే కానీ. సరే మరి వెళ్తున్నా. అనుకోరా? సరే నేను వచ్చి తింటాను టయానికి. 9:30కి 10 గంటలకు అది వచ్చేది. ఈ బ్యాగ్ బాగా ఉపయోగపడుతుంది రాజే. ఎంత లగేజ్ అని పెట్టుకోవచ్చు అంట. ఈ బ్యాగ్ ఎంత తెలుసా? 500. పారం చేసుకుంటుందా? చక్కని బొమ్మలు పుట్టినాయి, చిన్న చిన్న బొమ్మలు, చక్కని తలుగు పుట్టినాయి. వెళ్తున్నారా మరా? సారా ఇది పడుకుందా? సరే ఇద్దరు పిల్లలు తీసుకుని రా, మరి వెళ్తున్నా. అదా హాయ్ అండి, మీ అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా 6 అవుతుంది. ఇంకా నేనేమో ఉదయాన్నే పనికి వెళ్తున్నాను. ఈరోజు మా ఊర్లో మెట్ల ల్యాండింగ్ కూడా పోయాలి. రాజకుమారి చీకటితోనే ఇంకా 4:30గా మొదలు లేచి ఇంకా ఇడ్లీ అని, దోశ, ఇంకా టీ అవన్నీ చేసుకుంది. ఇంకో ఈ బ్యాగులో సర్దుకొని ఇంకా తీసుకెళ్తున్నాం అన్నమాట. మడదాకా సంచిలో పడితే 2 సంచుల్లో తీసుకెళ్ళాలి. పట్టేది కాదు, అందుకని చెప్పేసి ఇబ్బంది ఉందని చెప్పేసి మా నాన్న వినుకొని వెళ్తే వినుకొండలో ఇంకా లగేజ్ తీసుకురామంటే ఇది తీసుకొచ్చాడు. సరేనా? ఎక్కడికి వెళ్దాం పదండి. ఇగో తాళంది, ఈ తాళం తీసే కానీ. సాసని హాయ్ చెప్పు, హాయ్ చెప్పమ్మా. అన్న ఇప్పుడు వస్తున్నాడు.
ఏంటది ఆగు జల్లి డబ్బాలి జల్లీలు డబ్బాలి రాజకుమారి నేను పనికి వెళ్తున్నా మరి జాగ్రత్త బొంకడా చూసుకుంటా నేను 10 గంటలు 9 గంటలకు వస్తాలే అప్పుడు పోయి భోజనం చేస్తాను అడిగి వెళ్ళి సరే జాగ్రత్త ఉండి మరి పిల్లలు జాగ్రత్త సుహాసిని చివరికి వస్తుంది సుహాసిని బాయ్ సరేనా బాయ్ వెరీ గుడ్ ఇప్పుడు దాకా ఏడుతుందండి ఫ్రెండ్స్ అయితే సాహస వేస్తున్నాడు పిల్లలు తిన్న తర్వాత ఇదేనా దేవుడి పట్ట అయితే పెట్టి వెళ్ళాడు బావ అయితే హాయ్ కన్నీళ్ళు తుడుచుకో ఏదో వచ్చింది అప్పలు వచ్చి కొబ్బరి నుండి పెట్టిపోయింది ఏ డబ్బులు ఎక్కే ఏం కావాలి దోశ కావాలంటండి అక్కి దానికి చేసా ఓకేనండి పనికడికి వచ్చేసాము ఇదే మా మామయ్యది అంజు మామయ్య ఇంటి ఆయన పేరు అయితే ఇంకా ఈయనకి 2 కొడుకులు ఇంకా ముందు రోజుల్లో పెద్ద కొడుకు పెళ్లి చేయాలి అందుకని చెప్పేసి ఇంకా ఇల్లు బాగా తీసుకుంటున్నారు ఇగో మా మహేంద్ర పెళ్లి కొడుకు అంటే ఇంకా అవ్వలేదులే అండి ఇంకా కొన్ని రోజులు పప్పానాలు ఉన్నాయి ఎప్పుడు రా గురువారం ఇంకా అంటే 2-3 రోజులు పప్పానాలకు వెళ్ళాలి అప్పుడు మీకు వీడియోస్ చూపిస్తానండి ఇంకా రెండు కట్టలేదు కంకర కలుపుకుంటాం అన్న ఇంకా ల్యాండింగ్ కనపడు చూసారా ఏది అది ల్యాండింగ్ అదండి ల్యాండింగ్ ఇంకా ల్యాండింగ్ పోయాలి మెట్ల ల్యాండింగ్ అన్నమాట అదే ఎట్లా స్లోప్గా ఉంది మెట్లు ఎక్కితే పడిపోయేట్టుగా ఇంకా జాగ్రత్తగా అటుపక్క ఇటుపక్క సైడ్ ఏమంటారు సైడ్ చెక్కలు కట్టుకొని ఇంకా కంకర పోయాలి మీకు చూపిస్తూ వస్తా చూడండి రాజకుమార్ ఏమో ఇక్కడ కొట్టు కాడ హోటల్ కాడ అయితే ఇంకా సేల్ చేస్తూ ఉంటుంది అంటే బేరం ఆడుతూ ఉంది సరేనా మా వాడి కంకర మామూలు తిరిగాడండి ఇంకా మిల్లరే మొత్తం ఎగేసుకొని సగం వరకు ముందు ప్లాట్ కొట్టు సగం కలుపుకుందాం ముందు తర్వాత చూసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇంక ఇదండి మిడిల్ ల్యాండింగ్ ఇలాగా సైడు ఇటుపక్క 2 పక్కల సైడ్ చెక్క కట్టుకొని ఇంకా అటు పోయాలి మొత్తం ఓకేనా ఇదేమో ఇటుపక్క కూడా కట్టుకోవాలంట అంటే దానికి ఇంకా గ్యాప్ ఉండాలని చెప్పారు ఇంకా అది ఇంకా త్వరగా ఇంకా పని మొదలు పెడతాం ఓకేనండి ఇప్పుడు టైం వచ్చేసి ఇంకొకటిన్నర మధ్యలో అవుతా ఉంది ఇంకా ల్యాండింగ్ మొత్తం అయితే పోసేసాము ఇగో
పై నుంచి ఎల్ షేప్ మొత్తం మేము చేసేసాము. బ్యాక్ కెమెరా చూపిస్తాను. ఇంకా ఇది మా బామ్మర్ది గారు, చిన్న బామ్మర్ది. ఈ అబ్బాయి వచ్చేసి హైదరాబాద్ చేస్తూ ఉంటాడు పని. ఇంకా ఎప్పుడు వెళ్తుంది మళ్ళీ హైదరాబాద్? ఎల్లుండా? ఎల్లుండి వెళ్ళి ఎప్పుడు రావడం మళ్ళీ ఓట్లు ఎలక్షన్కా? అది మాట. సరేనండి, ఇంకా మా తమ్ముడు వచ్చేసాము. ఇంకా బొచ్చలేని కడిగేసి కాలేజీ కడుక్కుంటున్నాడు. ఎండలో మాత్రం మామూలు లేదు, తీవ్రంగా కాస్తామండి. ఇంకా మా అమ్మ అంజుమామ అని చెప్పా కదా, అంజుమామ కొడుకండి ఆయన చిన్నోడు. వీడు ఏం పేర్రా? బెట్లే పవన్ కుమారా? మేమందరం బెట్లీ అంటాం. స్వీట్ పేరు అనమాట వాడిది. సరే బ్యాక్ కెమెరా చూపిస్తా చూడండి ల్యాండింగ్. ఓకేనండి, ఇంకా ప్లాట్ఫామ్ అయితే శుభ్రంగా మొత్తం అయితే ఇంకా మా వాడు కడిగేస్తున్నాడు. ఇంకా మా బెట్లిగాడు పవన్ వచ్చేసేమో ఇంకా అరుగుండేది కదా, అరుగు శుభ్రం కూర్చుకుంటున్నాడు. లేకపోతే వాళ్ళు అయ్యే సాయంత్రం తర్వాత వచ్చేసి ఇంకా ల్యాండింగ్ కదండి. ఎందుకంటే పైన అండి ఇంకా ల్యాండింగ్ తగలేదు, ఇంత స్లోప్గా ఉందన్నమాట. ఇంకా మెట్లు చాలా కష్టపడాలి. ఇంకా ఈ తెగాలంటే చాలా కష్టం, కొంచెం హైట్ వస్తాయి. ఎందుకంటే ఇంకో ఉన్న దాంట్లోనే వాళ్ళు ల్యాండింగ్ పోస్తున్నారు. చేసేదే ఉంది, కొంచెం ఫ్రంట్కి వస్తే అప్పుడు ల్యాండింగ్ అనేది కొంచెం దిగేదే కిందకి డౌను. ఇంకా ఉన్న స్థలంలోనే పోస్తున్నారు అనమాట. కొంచెం ఇబ్బంది అయింది పొద్దున్న పోసేటప్పుడు. ఇంకా అది కింద ప్లాట్ఫారం బాగానే వచ్చింది. ఇంకా మొత్తం ఎలషేప్ పోసినట్టు మాట. ఇంకా రాజకుమార్ ఏమో ఇంకా ఇంటికాడ ఉంది పిల్లల్ని చూసుకుంటా. ఇదిగోండి, ఇంకా పై ల్యాండింగ్ పోసిన తర్వాత ఇది మొత్తం పోసేసి ఇంకా ఒక మెట్టి కట్టాము, బాక్స్ అడ్డం పెట్టి. ఇంక రేపు పొద్దున్న తీసేసి ఇంకా ఉదయం ఈ చెక్క మొత్తం సైడ్ చెక్క కూడా తీసి ఇంకా మెట్లు కట్టాలండి. ఓకేనా? ఇంకా మన ఇంటికి వెళ్ళిపోయి ఇంకా భోజనం చేద్దాం పదండి. ఓకేనండి, ఇంకా ఇంటికైతే వచ్చేసాను. ఇంకా ఎండలో విపరీతంగా ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి ఫ్రెష్ అప్ అయ్యాను. ఇంకా రాజకుమారి ఇంకా ఏం చేస్తున్నారు? బుట్ట మీద బిర్యానీ పెడుతున్నావా? ఏం కూర ఉండేవు? పచ్చడితోనా? ఏం పచ్చడి? అవునా? సరే, ఇంకా భోజనం చేసేసి ఇంకా యథావిధిగా మళ్ళీ సాయంత్రం రాజకుమారి పునుగులు గారెలు బజ్జీలు చేయాలి కదా, ఇంకా అయితే చేసుకొని మళ్ళీ హోటల్ కాడికి వెళ్ళిపోదాం. ఇంకా ఈ రోజు వరకు వీడియో చేయండి. మళ్ళీ మంచిగా కలుద్దాం మీ అందరికీ. బాయ్ బాయ్. సుహాసిని బాయ్ బాయ్ చెప్పమా. బాయ్ చెప్పు. అబ్బో డబ్బు హాయ్ చెప్పు. హాయ్ హాయ్.